సంక్రాంతి పండుగ కోసం జనం ఊళ్ల బాట పట్టారు. ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో జనం సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. నగరవాసుల పల్లెబాటతో హైవేలపై వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో పంతంగి కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ భారీగా నిలుస్తోంది. రద్దీని తగ్గించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. పండుగ కోసం వేలాదిగా తరలి వెళ్తున్న వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వందే భారత్ రైళ్లలో కోచ్ల సంఖ్యను పెంచింది. విశాఖ సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైళ్లలో 20 కోచ్లతో పాటుగా సీట్ల సామర్థ్యం కూడా పెంచింది. ప్రస్తుతం ఉన్న 1128 సీట్ల నుంచి 1440 సీట్లకు పెంచారు. సంక్రాంతి రద్దీని ఆసరా చేసుకుని దొరికిన గాలికి దోచేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్కొక్కరికి 2,500 ఖర్చు అవుతోంది. స్లీపర్ కోచ్కైతే ఏకంగా 4,000 వసూలు చేస్తున్నారు. పండుగ కోసం ఇంటికెళ్తున్న ఆనందం కూడా వారికి లేకుండా పోయిందని బాధపడుతున్నారు ప్రయాణికులు. తిరుమలలో రెండవ రోజు వైకుంఠ మీరు మీ ఊర్లోనే ఇలా కిరాణా షాప్ని పెట్టి మంచి లాభాలను పొందవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వారి దర్శనాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని తరస్తున్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా కాసేపటి క్రితమే చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ స్వామివారికి చక్రస్నానం చేయించారు. తిరుమల తొక్కిసలాట దురదృష్టకరమన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కొందరు అధికారుల తప్పిదంతోనే తోపులాట జరిగిందన్నారు. విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ సూచనలను ఖచ్చితంగా స్వీకరిస్తామన్నారు. టీటీడీ బోర్డు తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై బాధితులకి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే వారికి శ్రీవారి ప్రత్యేక దర్శనం సైతం కల్పించింది టీటీడీ. ఇవాళ మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున ఎక్స్గ్రేషియా చెక్కులను అందించేందుకు రెడీ అయ్యారు అధికారులు. తిరుమల తొక్కిసలాటపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. టీటీడీ చైర్మన్ చంద్రబాబుకి బాకాలు కొట్టడం తప్ప పాలనపై అవగాహన లేదన్నారు. శతాబ్దాలుగా తిరుపతిలో ఉత్సవాలు జరుగుతున్నా ఏనాడు తొక్కిసలాట జరగలేదన్నారు. తిరుమలలో పటిష్టమైన వ్యవస్థను భ్రష్టు పట్టించడమే తొక్కిసలాట గల కారణమన్నారు. తొక్కిసలాటకి సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, హోంమంత్రి అనితలదే బాధ్యత అన్నారు అప్పలరాజు. చేనేత అభయహస్తం పథకానికి ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ కి ధన్యవాదాలు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 168 కోట్లతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. నేతన్న పొదుపు కోసం బడ్జెట్ లో 115 కోట్లు కేటాయించామన్నారు. నేతన్న భద్రత కోసం మరో 9 కోట్లు కేటాయించామన్నారు. నేతన్న భరోసా పథకానికి ఇంకొక 44 కోట్లు కేటాయించినట్లుగా చెప్పారు తుమ్మల. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో తొక్కిసలాటలో మహిళ చనిపోయిందన్నారు హరీష్ రావు. సినిమా టికెట్ ధరలు పెంచబోమని చెప్పి ఇప్పుడు మరో సినిమా స్పెషల్ షోలకు అనుమతినిచ్చారన్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కల్ప్రా ఐటీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యారు హరీష్ రావు. డైరెక్టర్ శ్రీను వైట్ల, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందనా ప్రసాద్, కల్ప్రా విఎఫ్ఎక్స్ డైరెక్టర్ మహేంద్ర చక్రవర్తిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సభ్యులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది సమావేశం. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమన్నారు లోకేష్. లక్ష్య సాధనకు అందరి సహకారం అవసరమన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్ట్ ని పరిశీలిస్తారు. 15,000 కోట్ల నిధులతో ఆసియాలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు. 5,230 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కి వివరిస్తారు. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు మంత్రి సత్యకుమార్. శాఖలో మంజూరైన పోస్టులు, ఖాళీలపై అధికారులతో మాట్లాడారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 8,000 పోస్టుల భర్తీ కోసం అధికారులను ఆదేశించారు. ప్రజలకి మెరుగైన సేవ కోసం సిబ్బంది అవసరమన్నారు. హనీమూన్ కాలం అయిపోయిందని కొత్త ఆలోచనలతో పనిచేయాలని అధికారులను హెచ్చరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది బీజేపీ. మొత్తం 70 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తొలి జాబితాలో 29 మందిని, తుది జాబితాలో 41 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో వారంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన అగ్రనేతలు భేటీ అయ్యారు. వీరికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. ఎక్సైజ్ అధికారులపై బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ రాజాల యుగంధర్ అవినీతి ఆరోపణలపై ఆ శాఖ విచారణ కమిటీ వేసింది. జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ నాగలక్ష్మి నేతృత్వంలో జరిగిన విచారణకి యుగంధర్ హాజరయ్యారు. హైదరాబాద్ నాంపల్లి అబ్కారీ ఆఫీసులో విచారణ తర్వాత మాట్లాడారు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలని కమిటీకి అందించాలని చెప్పారు.
హైదరాబాద్ దుర్గం చెరువు వాసులతో హైడ్రా కమిషనర్ చర్చలు జరిపారు. దుర్గం చెరువు FTL అభ్యంతరాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటామని వారికి హామీనిచ్చారు. వివాదాలకు అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో భారీగా అల్ఫ్రాజోలం పట్టుకున్నారు పోలీసులు. కోళ్లదాన ముసుగులో అమ్ముతున్న 55 లక్షల విలువైన అల్ఫ్రాజోలంని సీజ్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు సాగుతున్నట్టు తేల్చారు. ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రంగా పౌల్ట్రీ వ్యాపారం ముసుగులో అల్ఫ్రాజోలం ఉత్పత్తి చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ కేసులో 2 అరెస్ట్ చేశారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో పుష్యశుద్ధి ఏకాదశి సందర్భంగా ఉత్సవమూర్తులకు విశేష పుష్పార్చన చేశారు. అక్క మహాదేవి అలంకార మండపంలో జరిగిన పుష్పార్చనకి 40 రకాల పూలను వినియోగించారు. 4 క్వింటాళ్ల పూలతో స్వామివారికి అర్చన చేశారు వేద పండితులు. 40 రకాల పూలతో మల్లికా పుష్పం ప్రత్యేకమని చెబుతున్నారు. అందుకే స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందంటున్నారు పండితులు. శ్రీశైలం మల్లికార్జున స్వామి సేవలో మునిగిపోయారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. స్వామివారి దర్శనం కోసం వచ్చిన మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. ప్రత్యేక పూజల తర్వాత మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ బీరంగూడలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు భోగి పండ్లు పోసి పండుగ ప్రశస్తిని తెలిపారు టీచర్లు, తల్లిదండ్రులు. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతో మహిళలు అలరించారు. అక్కడే పిండి వంటలు వండి రుచి చూశారు. విద్యార్థుల ఆటపాటలు అందరినీ అలరించాయి. హరిదాసుల కీర్తనలు, భోగి మంటలు, రకరకాల పిండి వంటల గుమగుమలు, సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఆటపాటలతో అలరించారు. ఫలితంగా పాఠశాలలో సంక్రాంతి శోభ నెలకొంది. హైదరాబాద్ కమలాపురి కాలనీలో గ్రోయింగ్ రూట్స్ పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ విద్యార్థులకి వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులకి పండుగలపై అవగాహన కలిగించేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో రోడ్డు ప్రమాదంలో మరణించిన రిజర్వ్డ్ ARASI బంధువులు ఆందోళనకు దిగారు. వారికి ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు. పేరాల్లో నడి రోడ్డుపై బైఠాయించి ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కారు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారకుడైన దొనకొండ SI విజయ్ పేరుని FIRలో చేర్చాలన్నారు. ఇక పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేట జెడ్పీ హైస్కూల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు DEO శ్రీనివాసరెడ్డి. ఆయన ఆధ్వర్యంలో అధికారులు ఓటు వేసే విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాక చేయాల్సిన విధులపై కూడా అవగాహన కల్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తాము రేవంత్ ని విమర్శిస్తే కాంగ్రెస్కు లేని బాధ బీజేపీకి ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ పై మాట కూడా పడకుండా బండి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రేవంత్ దుర్మార్గాల్ని బీజేపీ ఎన్నడూ నిలదీయలేదన్నారు. కాంగ్రెస్ రత్తువంటున్న బీజేపీ తెలంగాణలో మాత్రం మరోలా ఉంటుందన్నారు. దేశంలో ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. దట్టమైన పొగమంచుతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. మంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. పొగమంచుతో దారి కనిపించగా విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ వచ్చే భక్తులకు కోటి హారతి పుస్తకాలు ఉచితంగా అందజేస్తామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ ఆధ్యాత్మిక మహాయజ్ఞంలో తాము కూడా భాగమవుతున్నామని తెలిపారు. ప్రఖ్యాత గీతా ప్రెస్ ఈ హారతి పుస్తకాలు ముద్రిస్తోంది. గీతా ప్రెస్ ప్రతినిధులు అదానీతో భేటీ అయ్యారు. సనాతన ధర్మాన్ని తెలుసుకునేందుకు 25 ఏళ్ల క్రితం భారత్కు వచ్చి సాధువుగా మారిన మోక్షపురి బాబా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చారు. భారత్లో ఉంటే తనకు తన ఇంట్లో ఉన్న భావన కలుగుతుందని తెలిపారు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో తనకు ఒక ఆశ్రమం ఉందని ఈ బాబా వెల్లడించారు. వరుసగా 3వ రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్ని నమోదు చేసింది. త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయనే సమాచారంతో పాటు క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలర్ మరింత బలపడటం మార్కెట్ని నష్టాల పాలు చేసింది. ఒడిదుడుకుల ట్రేడింగ్లో సెన్సెక్స్ 241 పాయింట్లు, NSE నిఫ్టీ 95 పాయింట్లు క్షీణించాయి. యూపీ, బీహార్ నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఢిల్లీలో వారి పేరు నమోదు చేయిస్తున్నారన్న ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యపై బీజేపీ భగ్గుమంది. తమను అవమానించారని ఆరోపిస్తూ పూర్వాంచల్ ప్రాంత ప్రజలు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట భారీ నిరసనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. వాటర్ కెనాన్లు ప్రయోగించి పోలీసులు వారిని చెదరగొట్టారు. వికసిత్ భారత్ అంటే సమస్యలు లేని భారతదేశం, ప్రభుత్వ పథకాలు 100% లభ్యత అని ప్రధాని మోదీ అన్నారు. 2047 నాటికి టాయిలెట్లు, నీళ్లు, విద్యుత్ వంటి సమస్యలు పరిష్కారమవుతాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
మొదటిసారిగా ప్రధాని అయినప్పుడు ప్రజల తరని అర్థం చేసుకునేందుకు తాను ఢిల్లీని అర్థం చేసుకోవడంతోనే గడిచిపోయింది అన్నారు. ఇక రెండవసారి గెలిచాక గత దృక్పథంతో ఆలోచన చేశారని వివరించారు. మూడవసారి ఎన్నికైన తర్వాత తన నైతికత కలలు పెరిగాయని తెలిపారు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని, అది దేశ విదేశాంగ విధానంలోనూ సమ్మిళితమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భువనేశ్వర్లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజంలోని అన్ని రంగాల్లో మహిళల్ని చేర్చుకోవాల్సిన అవసరం ఉందని జైశంకర్ చెప్పారు. సావర్కర్ ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పూణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000 రూపాయల ష్యూరిటీ బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. 2023 మార్చిలో లండన్లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై సావర్కర్ మనవడు ఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 3 రోజులుగా జరుగుతున్న ప్రవాసీ భారత్ దివస్ కార్యక్రమం ముగిసింది. ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రవాసీ భారత్ దివస్ అవార్డుకు ఎంపికైన వారికి రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గాయపడ్డారు. జిమ్ చేస్తుండగా ఆమెకు గాయమైనట్టుగా గుర్తించారు స్నేహితులు. డాక్టర్లు కొద్ది రోజులు విశ్రాంతి సూచించారని, త్వరలోనే ఆమె కోలుకొని షూటింగ్లకు హాజరవుతారని వెల్లడించారు. యానిమల్ షూటింగ్ సమయంలో హీరో రణబీర్ కపూర్ తనకు ఎంతగానో సపోర్ట్ చేశారని చెప్పారు సెన్సేషనల్ బ్యూటీ తృప్తి దివ్రి. ముఖ్యంగా ఒక సన్నివేశంలో ఏడుస్తూ నటించాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారని, ఎక్కువగా అలసిపోవడం వల్లే ఆ సీన్ సరిగ్గా చేయలేకపోయిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుండటంతో వరుసగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి సినిమాలు రూపొందించే దర్శకులు కరువయ్యారన్నారు కంగనా. ఆ కారణంతోనే తాను డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేశానని చెప్తున్నారు.